ఒక విషయం చాలా స్పష్టంగా అనిపిస్తున్నది ప్రభుత్వ ఆలోచన. నిజంగా టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 9.5 సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి చేసింది అని అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకు ఈరోజు అధికారం ఉన్న తర్వాత కూడా ఆ జరిగినటువంటి అవినీతి మీద విచారణ చేస్తామని కూడా కనీసం ఎందుకు గవర్నర్ గారి ప్రసంగంలో ప్రస్తావించలేదు అంటే దీనిలోనే ప్రభుత్వ ఆలోచన విధానం అర్థమవుతున్నది. ఎక్కడ గవర్నర్ గారి ప్రసంగంలో ఆ ప్రస్తావన తీసుకొస్తే విచారణ చేయాల్సి వస్తుందేమో అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భయపడ్డదా అని అనుమానం వస్తూ ఉన్నది. అందుకే మేము పదే డిమాండ్ చేసినాం. వీళ్ళ మాటలలో నిజాయితీ లేదు కాబట్టే ఎన్నికలలో మాట్లాడినటువంటి మాటకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ